ఒక వీక్ క్యాండిడేట్ని నా మీద నిలబెట్టారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి అనే దగ్గర ఆగింది మన సబ్జెక్టు. ఈ ఆరోపణలో సత్యం ఎంత, అసత్యం ఎంత, మీకెందుకు ఆలోచన కలిగింది? కొన్ని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది సార్. 2020 నవంబర్ నుంచి నేను అరుస్తూ ఉన్నా, టెలిఫోన్లు వింటున్నారు, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, కుటుంబ సభ్యుల్ని హింస పెడతా ఉన్నారు అని చెప్తే ఎవరు నమ్మలేదు సార్. రఘునందన్కి ఏదో మాటలు వస్తాయి కాబట్టి టీవీలలో మాట్లాడిపోతారు అనుకుంటారు. 4 ఏళ్ల తర్వాత ఇవాళ ఏం చెప్తుంది? అన్ని టీవీలు ఏం చూపెడుతున్నాయి? టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని చూపెడుతున్నా. దానికి మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. మీడియా మేనేజ్మెంట్లో ఫోన్లు విన్నారా? దానికి మిమ్మల్ని మెచ్చుకోవాలి. మీరు తీసుకొచ్చారు ఆ సమస్యని మీరు తీసుకొచ్చారు, పైకి తీసుకొచ్చినప్పుడు అది లాజికల్ ఇంటికి వెళుతుంది. చూద్దాం ఏ విధంగా వెళుతుంది అన్నది. ఎందుకంటే దాన్ని మీరు గళమెత్తి చాటారు, మీ వాయిస్ అది చాటారు. ఇవాళ ఎవరు తీసుకొచ్చారు దీనిపైకి అంటే రఘునందన్ రావు అని చెప్తారు, దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. కానీ మీరు మాట్లాడేటప్పుడు ఆ పరుష పదజాలం ఉంటుంది కదా, ఆ పరుష పదజాలం మీద కేసు కూడా వేయాల్సి వచ్చింది. దాన్ని ఎట్లా ఆపలేమా? రఘునందన్ రావు 20 సంవత్సరాల నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు. రఘునందన్ రావు తెరిచిన పుస్తకం. రఘునందన్ రావు అంత తెలంగాణ ఉద్యమం జరిగితే కూడా నువ్వు పటాన్చెరులో ఉండి తెలంగాణ ఉద్యమం ఎట్లా చేస్తావు, ఆంధ్ర మిత్రుల్ని ఎట్లా కన్విన్స్ చేస్తామని మీలాంటి ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే రఘునందన్ రావు నోట్లోంచి వచ్చిన మొదటి పదం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నినాదమైంది, ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసిందామని చెప్పిన నేను ఏ రోజు ఎవరిని పరుషంగా మాట్లాడలేదు. దాని అర్థం నాకు చేత కాదని కాదు, రీసెంట్గా ఒక కేసు వస్తుంది అక్కడ. నాకు చేత కాదని కాదు, నేను మాట్లాడలేనని కాదు.